ఇది ఎప్పుడో కదా, 100 ఏళ్ల క్రితమో 80 ఏళ్ల క్రితమో వాళ్ళ గ్రామాలలో వాళ్ళ భూములు. మీకు తెలియదే ఉంది భరత్ గారు. ఇవాళ నువ్వు 220 కోట్లకు ఎకరం కొంటున్నటువంటి హైటెక్ సిటీ భూములలో నేను అడుగుతున్నా, 264 కోట్లు ఇవాళ 264 crores అంటున్నావు కదా. ఆ కాలంలో గండిపేట ఏరియాలో కానీ కోకాపేట ఏరియాలో కానీ ఎవరైనా తొండలు గుడ్లు పెట్టని భూములండి ఇవి. నేను ఇక్కడ బతకడానికి వచ్చినప్పుడు నా కొంపల్లో ₹1,00,000 ఎకరం ఉన్నాడు, అలా 5,000 రూపాయలకు ఎకరం ఉండేయండి. నా కొంపల్లో 1,00,000 ఎకరం ఉన్ననాడు రాయదుర్గంలో 5,000 రూపాయలకు ఎకరం ఉండే. అంటే నేనున్నప్పుడే 5,000 ఎకరం ఉండే. అంటే వాళ్ళు దున్నుకున్నప్పుడు ఆ భూమికి 200 రూపాయలు 300 రూపాయలు ఉండాలి. ఇంతెందుకంటే మీకు ఇక్కడ కూకడపల్లి ఉందా, ఐడియల్ ఇండియన్ డిటర్జెంట్స్ లిమిటెడ్, అది గల్ఫ్ ఆయిల్ గా మారిపోయింది. దాని చరిత్ర తీస్తే ఆనాడు ఆ ఐడియల్ కు భూములు ఇచ్చినాడు 500 రూపాయలకు ఎకరం చొప్పున రైతుల దగ్గర అక్వైర్ చేసిండు. 500 రూపాయలకే ప్రభుత్వపరమైన భూమి, ప్రభుత్వమే అక్వైర్ చేయబడ్డ భూమిని అక్కడ ఇచ్చినండి. అంటే మీరు అర్థం చేసుకోండి, కూకడపల్లిలో గా కాలంలో 500 రూపాయల గజం ఎకరం ఉందంటే గండిపేట ఏరియాలో ఎంత ఉందండి? ట్యాక్స్ కట్టుకుంటాడు కూడా దిక్కుంటాడు. ఇవాళ ఆ భూములు నువ్వు గుంజుకుంటున్నావు. అందుకనే ఇలా ఒక్కటి కాదు. అంటే 22A కాకుండా ఈ భూములు గుంజుకోవడం వీటన్నిటి మీద కూడా 100%. నేను 22Aకి సొల్యూషన్ అయింది. మీరు 23 డిసెంబర్ 2023 డిసెంబర్ ముందు స్థితికి తీసుకెళ్తామని చెప్తున్నారు. ఒక సొల్యూషన్ ఏంటంటే 2023 డిసెంబర్ జాబితా ఏది ఉందో అది కరెక్టేనా? 2023లో వీళ్ళు ఇచ్చిన నినాదం ఏంటంటే, కేసీఆర్ ధరణి తెచ్చి పేదల భూములు మాయం చేసిండు, లక్షల కుటుంబాల కళ్ళలో మట్టి కొట్టిండు, ఈ ధరణి ద్వారా వచ్చినటువంటి సమస్యల్ని బంగాళాఖాతంలో వేసి ఇవాళ ల్యాండ్ భూములన్నీ కూడా ప్రక్షాళన చేసి భూభారతి ఇస్తా అని చెప్పినాం. ఇట్లాంటి వాటికి ఆస్కారం లేకుండా ఎవరి భూమికి వాళ్ళకి హక్కుదారులుగా భద్రతతో పాటుగా భరోసా ఇస్తామని చెప్పిండ్రు. ఇవాళ 2023 కన్నా ముందు తీసుకుపోతా అంటే అప్పుడు కేసీఆర్ చేసినంత రైట్ అని ఒప్పుకుంటున్నావా చెప్పండి? ఒప్పుకుంటున్నట్టు కదా లెక్క, గది కాదు కదా. మీ ఉద్దేశంలో కేసీఆర్ ఎక్కువ నష్టం చేశారా, ధరణి వల్ల ఎక్కువ నష్టం జరిగిందా, భూభారతి వల్ల ఎక్కువ నష్టం? రెండింటి వల్ల జరిగింది. ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ గారేమో మరి ఏ అధికారి చెప్పిండో ఎవడు చెప్పిండో ఎందుకు చేసిండో మరి కానీ ఎవరి మీద కోపం ఉండదు. కానీ దానివల్ల మాత్రం నేను ఇంతకుముందు చెప్పిన చూసినావా, ఇన్ని రకాల భూములు కోల్పోతే భరత్ గారు, ఏ 50 ఏళ్ల క్రితం ఎవరి దగ్గర భూములు తీసుకున్నారో పాపం ఎట్టి చేసి తీసుకున్నాయి కావచ్చు, ఏదో నామినల్గా ధరలు ఇచ్చి తీసుకున్నాయి కావచ్చు, వాళ్ళ ఇంట్లో జీతాలు ఉంటే వచ్చిన భూములు కావచ్చు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకు పేపర్లు లేవు. పాస్ పుస్తకాలు ఉన్నాయి. ఏమని ఉన్నది వాళ్ళ పాస్ పుస్తకాలలో? కాస్తుదారు కాలంలో ఉన్నది, అనుభవదారు కాలంలో ఉన్నది. వీళ్ళు ధరణిలో మిస్ అయిన తర్వాత పొయ్యిలు మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి దండం పెట్టి కాలు మొక్కి ఇచ్చిన వాళ్ళేమో ఫ్రీగా వచ్చి సంతకం పెట్టిండ్రు. ఎవడైతే దివాళి తీసిండో, ఎవరైతే లంగేశానికి వేసిండో ఎంతో కొంత డబ్బులు తీసుకొని మాత్రమే వాళ్ళ మీద ఉన్నటువంటి హక్కుల్ని మళ్ళీ వీళ్ళ మీద మార్చిండ్రు. లక్షల సంఖ్యలో జరిగినాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇవి పరిష్కారం కాని అనేక సమస్యలు ఉన్నాయి. నేను అనుకున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లాంటి వాటికి పరిష్కారం దొరుకుతా అనుకున్నా. రెండోది అనుకున్నా అసైన్మెంట్ భూములు కూడా వీళ్ళకు పూర్తి హక్కులు కల్పిస్తారని చెప్పి అనుకున్నా. మూడోది ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అని చెప్పే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇందిరమ్మ పేదలకు ఇల్లు కట్టించింది, ఇందిరమ్మ ఆనాడు పేదలకు భూములు పంచిందని చెప్పుకుంటారు కాబట్టి ఇందిరమ్మ రాజ్యం కాబట్టి ఇవాళ ప్రభుత్వపరమైన భూములలో కావచ్చు, దేవాలయ భూములలో కావచ్చు, ఇంకొక భూములలో కావచ్చు 70 ఏళ్ల క్రితం 80 ఏళ్ల క్రితం ఎవరైతే దున్నుకుంటా ఉన్నారో అప్పటి నుంచి వెళ్ళిపోయేదాకా వాళ్ళకు పూర్తిగా హక్కులు ఇస్తారు, వాళ్ళకు పుస్తకాలు ఇస్తారని చెప్పి అనుకున్నా కానీ గిట్ల కొల్ల కొడతారని మాత్రం ఎవరు అనుకోలేదు. ఈటెల గారు, ఇప్పుడు 22A నిషేధిత జాబితా విషయంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగడానికి ప్రధాన కారణం మీ పోరాటమే అనే ప్రచారం జరుగుతోంది. అధికారుల తప్పుదం అంతే ఈజీగా జరగదు అని మీరు అంటున్నారు. అంటే ఏంటి ఇది? ఉద్దేశపూర్వక చర్యనా? దీని వెనుక భారీ భూదందా లేదా భూ కబ్జా ఉందని అనుమానిస్తారు? 100% ఇవాళ భూ కబ్జాలు ఎట్లున్నాయో నేను చెప్పాల్సి అక్కర్లేదు. ప్రజలు చెప్తున్నారు, ప్రజలు ఏడుస్తున్నారు. ఇంత పెద్ద నిర్ణయాలు ఇలా 22A కింద పెట్టడం అర్థం ఏంటండి? ఇలా 30 ఏళ్ల క్రితం, ఇప్పుడు మీరు ఒక్కొక్కటి వింటే పరిశాన్ అనిపిస్తుంది. 30 ఏళ్ల క్రితం కట్టబడ్డ కాలనీలు, కట్టబడ్డ బస్తీలు, కట్టబడ్డ అపార్ట్మెంట్లు, కట్టబడ్డ గేటెడ్ కమ్యూనిటీలు ఇవాళ సడన్గా వచ్చి నువ్వు ఇది 22A కింద అని చెప్తున్నావు కదా.
ఎట్లా నీకు ఎక్కడ హక్కు ఉండదు అంటున్నా. నీకు ఎగ్జాంపుల్ నీకు ఇంతకుముందు ఐడియా ఉండాలి. మేము మునుగోడు ఎన్నికలలో ప్రచారం చేస్తున్నాం. ఎల్బీనగర్ ఏరియాలో దాదాపు 30,000 కుటుంబాలు అనుకుంటా నాకు తెలిసి. మునుగోడు ఓటర్లు కాదు, ఇక్కడ మునుగోడు ఓటర్లు ఉన్నాయి, 30-40 వేలు ఉండొచ్చు. కానీ ఎక్కువ ఇక్కడ ఏమైంది, ఎల్బీనగర్లో ఎప్పుడో ఆ భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. అది పొరంబోకు భూమి అని చెప్పి ఏదో రికార్డులలో వచ్చిందట. ఓకే, ఇక అప్పటి నుంచి సఫర్ అవుతున్నారు. వాళ్ళ పిల్లలకు ఎప్పుడైనా అమెరికాకు పోవాలన్నా కుదువ పెట్టడానికి లేదు. లోన్ బిడ్డల పెళ్లికి లోన్ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో చాలా ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. అంత న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ. ఇలా హైదరాబాద్ అంతా కూడా ఎక్స్పాండ్ అయిన సిటీ అంతా నా దగ్గరనే ఉంది. ఇప్పుడు ఉప్పల్లోనేమో వక్ఫ్ భూమి అంటారు, ఇక్కడేమో పొరంబోకు భూమి అంటాడు. ఈ పొరంబోకు భూమి పాపం వాళ్ళు ఆనాడు కలెక్టర్ లేరా, ప్రభుత్వం లేదా, ఆనాడు ఎంఆర్ఓ లేరా, ఆర్డీఓ లేరా, ఆనాడు సబ్ రిజిస్ట్రార్ లేరా, ఆనాడు హైదరాబాద్ కార్పొరేషన్ లేదా చెప్పండి, మున్సిపాలిటీ అయితే ఉంటాయి కదా. ఆనాడు అన్ని రకాల పర్మిషన్లు తెచ్చుకొని బ్యాంకులను తెచ్చుకొని కట్టుకున్న ఇళ్లను నువ్వు ఇది పురంబోకు భూమిలో అని చెప్పి 20-30 ఏళ్ళ తతను అని దాన్ని నువ్వు ఏం చేసినావు? ఇక మునుగోడు ఎన్నికలలో ఓట్లు పడాలని చెప్పి ఏం చేసినావు నువ్వు? ఇక గవర్నమెంట్ పట్టా ఇస్తా చూసినావా? గవర్నమెంట్ పట్టా ఇచ్చినట్టు ఇచ్చిండు. వాళ్ళు కొడుకున్నా, వాళ్ళు రుణం తీసుకున్నా, వాళ్ళు కట్టుకున్న ఆ ఇల్లు ప్రభుత్వం స్థలం ఇస్తే కట్టుకున్న ఇళ్ళ కింద ఉండే అమ్ముకోవస్తుంది అని ఎప్పుడన్నా ఇక ఓకే ఉన్న హక్కును కొండనాలుక మధ్యతో ఉన్ననాలుక తీసేసినట్టు తీసేసి మీకు చాలా మంది కలుస్తారు కదా వీటిలో, అంటే ఎప్పుడు ప్రజల్లో నిత్యం ఉంటారు. అది హుజురాబాద్ అయినా మేడ్చల్ అయినా కనబడుతుంది. ఈ 22A సంబంధించి రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. వందలు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ మా కలెక్టర్లు మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఏమనుకుంటున్నారంటే ఈ ఎంపీలకు మొత్తం సమాచారం ఉంటుందా, మేము అంతా లోపలే చేసుకుంటున్నాం అనుకుంటారు. ఫస్ట్ మా దగ్గరికి వస్తారు, ఫస్ట్ ఎమ్మెల్యే దగ్గర పోతారు, మా దగ్గరికి వస్తారు, ఎవరి పరిచయం వాళ్ళ దగ్గరికి వస్తారు. అయ్యా గిట్ట అయింది, మేము ఫోన్ చేస్తాం, ఏంటంటే వాళ్ళ భూముల మీద వాళ్ళు ఇంత ఇబ్బంది పడే అక్కరేమున్నది, ఎందుకు సతాయిస్తున్నారు మీరు, ఇవి సరి చేయండి అని మేము చెప్తాం. కానీ వాళ్ళు నవ్వుతారు. వాళ్ళు అక్కడ పోయిన కలెక్టర్ ఆఫీసర్లు నవ్వుతారు, వాళ్ళు ఆర్డీ ఆఫీసర్లు నవ్వుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక ఇట్లా తిరిగి ఆశకు వచ్చిన తర్వాత ఎవడో ఒకటి బ్రోకర్ ఎంటర్ అవుతాడు. ఇక బ్రోకర్ అట్లా నువ్వు ఎంపీ సాబ్తో తెప్పించుకుంటే ఎమ్మెల్యే సాబ్తో తెప్పించుకుంటే కావివి తీసుకుపోతారా అని చెప్పి ఇంత బేరం మాట్లాడుకుంటారు. ఆ భూమి విలువను బట్టి మాట్లాడుకొని ఇంత తీసుకొని క్లియర్ చేసే పని చేస్తారు. ఇవన్నీ 30% తీసుకుంటున్నారని చెప్తున్నారండి. చెప్తున్నా కదా. ఇక మళ్ళీ వాళ్ళు వచ్చి మాకేం చెప్తారు, నువ్వు ఎంత చెప్పినా కాకపోయా ఇక సపరేక ఎందుకని చెప్పి ఒక గిన్నె డబ్బులు ఇచ్చి క్లియర్ చేయించుకున్న బిడ్డ అంటారు. ఈ సమాచారం అంతా మళ్ళీ మాకు తెలుస్తున్న విషయం వీళ్ళు మర్చిపోవద్దు. అందుకని మేము పదే ఎందుకు హెచ్చరిస్తా ఉన్నాం, కలెక్టర్లుగా 30-35 సంవత్సరాలు మీకు సర్వీస్ చేసే అధికారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. మీరు ఐఏఎస్ చదువుకున్న మీరు బాసుల ఆదేశాలే శిరోధార్యంగా మీరు కనుక పరిపాలిస్తే రేపు శ్రీలక్ష్మి ఉదంతం ఏమైందో, ఆచార్య గారి ఉదంతం ఏమైందో, అనేక మంది జైల్లో పోయినరు. మొన్న అమయ్ కుమార్ ఉదంతం ఇప్పటికి ఉన్నది. మొన్న ఇంకా అనేక మంది రెవెన్యూ అధికారుల యొక్క ఉదంతాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఏసీబీ దాడులు చేస్తే 100 కోట్ల రూపాయలు దొరికిపోతున్నాయి. మీరు గట్లాడి చరిత్ర మూట కట్టుకోకండి. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల 8 జిల్లాలు ఉన్నాయండి. రంగారెడ్డి జిల్లా, ఇవాళ మేడ్చల్ జిల్లా, మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, భువనగిరి జిల్లా, ఇవాళ చేవెళ్ళ ప్రాంతాలు ఉండేటువంటి ఇవన్నిట్లో కూడా చాదనగర్ ఉండే ప్రాంతాలన్నీ కూడా ఎక్కడైతే 2 కోట్ల నుంచి 200 కోట్ల విలువైన భూముల ఏరియా ఉందో అట్లాంటి కలెక్టర్లకు వీళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు అనేది మొత్తం జగమెరిగిన సత్యం. ఇలా ఓకే బ్రోకర్లుగా ఎట్లా చేస్తున్నారో అంత సమాచారం ఉంటుంది. ఇలా వట్టిగా ఏదో గుడ్డిగా మాట్లాడతలేం. మేము పీక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. ఇక భరించలేని స్థాయికి వచ్చింది. చివరికి మంత్రులే, వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రులే మీరు ఎందుకు మాట్లాడతలేరు, దీన్ని జరుగుతున్నా కూడా మరి ఎట్లా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతారు. ఈ 22A జాబితాలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వేలాది ఇండ్లు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? పోయే కాలం వచ్చింది, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పి భావించిందేమో అంతే తప్ప ఏదో ఆలోచన లేకుండా అచానక్లో అధికారులు చేసిన చర్యగా మాత్రం తప్పు. ఇంటెన్షన్గా వాళ్ళకి ఏదో ఉంటుంది వాళ్ళ లోపల. నాకు తెలిసి ఒక 10 లక్షల కోట్ల రూపాయలు మొత్తం హైదరాబాద్ నగరం మీద ఇట్లాంటి వాటిల్లో మరి వసూలు చేయాలనుకున్నారని ఒక వార్త వస్తుంది, నాకు తెలియదు. ఏదో ఒక బ్యాడ్ ఇంటెన్షన్ లేకుండా మాత్రం, ఏదో ఇడెన్ ఎజెండా లేకుండా మాత్రం ఇది జరగదు. సో కొద్దిమంది కాలర్స్ ఉన్నారు సార్, మాట్లాడదాం. స్పందన రైట్. గొట్టె రవి గారు కమలాపూర్ నుంచి. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి.
మేడం మాకు ఎవరికైనా ఆపద వచ్చిందంటే మేము ఫస్ట్ తెలుసుకునే ఆపద ఇల్లు రంగర్ గారి పేరే మేడం. సార్తో మాట్లాడే నాకు చాలా గొప్ప పెద్ద విషయం మేడం. ఓకే, ఎక్కడ హుజురాబాద్ కాన్స్టిట్యున్సీనా? హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ కమలాపూర్ మండల్ కమలాపూర్ విలేజ్ నిషేధ జాబితాలని చెప్పిన 52 నెంబర్లు పెట్టింది సార్. ఆ 52 నెంబర్ల బాబతి మేము